హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే అక్టోబర్ మంత్కి సంబంధించింది 2025 అక్టోబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఈరోజు అయితే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ నోట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే డైలీ మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కావాలనుకున్న వాళ్ళైతే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వీడియో అనేది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. సో అందుకనేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఈరోజు మన ఛానల్ అయితే మొదటగా ప్రపంచ ఆహార భారత్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎవరు నిర్వహించారు? ప్రపంచ ఆహార భారత్ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఎప్పుడు ఎవరు నిర్వహించారు అంటే 2017లో మొదటిసారిగా భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగిందన్నమాట. 2017లో మొదటిసారిగా భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆహార భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రపంచ ఆహార భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించి అంతర్జాతీయంగా దేశాన్ని ఆహార కేంద్రంగా మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించి అంతర్జాతీయంగా దేశాన్ని ఆహార కేంద్రంగా మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. సో నెక్స్ట్ వన్, వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమల మొదలైన వాటి నుంచి లభించేటటువంటి ముడి వనరులను ప్రజలకు ఆహారానికి అనువుగా మార్చి వాణిజ్యపరమైన విలువలు పెరిగేలా చేసి ఉత్పత్తులుగా మార్చే రంగాన్ని ఏమంటారు? వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమల మొదలైన వాటి నుంచి లభించేటటువంటి ముడి వనరులను ప్రజల ఆహారానికి అనువుగా మార్చి వాణిజ్యపరమైన విలువను పెంచి ఉత్పత్తులుగా మార్చే రంగాన్ని ఏమంటారు అంటే ఆహార ప్రాసెసింగ్ రంగం అంటారన్నమాట. సెమికాన్ ఇండియా సదస్సు ఎప్పుడు నిర్వహించారు? భారత్లో సెమికాన్ ఇండియా సదస్సు ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 సెప్టెంబర్ 2 నుంచి 4వ తేదీల మధ్య వరకైతే ఈ సెమికాన్ ఇండియా సదస్సు అయితే భారత్లో నిర్వహించడం జరిగిందనమాట. సో దీనికి హాజరైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీజీకి అయితే భారత్లో తయారైనటువంటి విక్రమ్ 32 బిట్ల ఉపగ్రహ ప్రయోగశాలలో వాడే గ్రేడ్ స్థాయి మైక్రో ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సెమికాన్ ఇండియా సదస్సుకు హాజరైనటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీజీకి అయితే భారత్లో తయారైనటువంటి విక్రమ్ 32 బిట్ల ఉపగ్రహ ప్రయోగశాలలో వాడేటువంటి గ్రేడ్ల స్థాయి మైక్రో ప్రాసెసర్ని అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ను ఎవరు అభివృద్ధి చేశారో? విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ను ఎవరు విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇస్రోకు చెందినటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం సెమీ కండక్టర్ల ప్రయోగశాల కలిగిన ఉమ్మడిగా అభివృద్ధి చేశారన్నమాట. ఇస్రోకు చెందినటువంటి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, సెమీ కండక్టర్ల ప్రయోగశాల ఈ రెండు ఉమ్మడిగా కలిసి అయితే అభివృద్ధి చేయడం జరిగిందనమాట.
నెక్స్ట్ వన్ వచ్చేసి విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ ఉపయోగం ఏమిటి? విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ ఉపయోగం ఏమిటి అంటే అంతరిక్ష ప్రయోగ వాహనాలు, రక్షణ రంగం, అధునాతన మొబైల్స్, ఇతర అధునాతన సాంకేతిక అప్లికేషన్లకు ఇదైతే యూజ్ అవుతుందన్నమాట. విక్రమ్ 3201 మైక్రో ప్రాసెసర్ ఉపయోగం ఏమిటి అంటే అంతరిక్ష ప్రయోగ వాహనాలను వాడడానికి, రక్షణ రంగంలో యూజ్ చేయడానికి, అధునాతన మొబైల్స్కి, ఇతర అధునాతన సాంకేతిక అప్లికేషన్స్కి అయితే ఈ చిప్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ చిప్ ఎంతవరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు అంటే కఠినమైన ఉష్ణోగ్రతలను తట్టుకోగలదంట. సుమారుగా -55°C నుంచి +125°C వరకు అయితే ఇదైతే తట్టుకోగలదన్నమాట. విక్రమ్ 3201తో పాటు అభివృద్ధి చేసినటువంటి మరొక 32-బిట్ ప్రాసెసర్ ఏది అంటే కల్పన 3201 32 బిట్స్ ప్రాసెసర్ని అయితే అభివృద్ధి చేశారనమాట. విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనేవి రెండు కూడా ఇస్రో అభివృద్ధి చేసినటువంటి 32-బిట్ మైక్రో ప్రాసెసర్లు అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్స్. ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వారంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యేవారు ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్. అంతే కదండి, ఎవరికైనా మంత్ వైజ్ పీడిఎఫ్లు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళైతే అక్కడ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్.